జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ప్రతిపక్షాలందరికి కూడా మన కేంద్ర మంత్రి ఒక ఊహించినటువంటి షాక్ ఇచ్చాడు ఇంతకు ఏం జరిగింది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు వివరించే ప్రయత్నం చేస్తా ఎప్పట్లాగానే న్యూస్ మాత్రం కెర్రాకుంటది ఓకేనా నిజానికి ఏ దేశంలోనైనా సరే ప్రతిపక్షాలు ఉన్నాయి అంటే అవి గుణాత్మకంగా పనిచేస్తా ప్రజల యొక్క సమస్యలను పార్లమెంట్ లో చర్చిస్తా ప్రజల కోసం దేశం కోసం పనిచేస్తా ఆ తరువాత రాజకీయాలు చేస్తాయి కానీ మన దరిద్రం ఏందో మన దౌర్భాగ్యం ఏందో మన దేశంలో మాత్రం ప్రతిపక్షాలు అందుకు విరుద్ధంగా పనిచేస్తూ ఉంటాయి మన దేశంలోని ప్రతిపక్షాలకు దేశం ఏమైపోయినా పర్లే ప్రజలు ఏమైపోయినా ఇబ్బందిలే దేశ భద్రత అనేది గాలికి దుడికి కొట్టుకోకపోయినా కూడా పర్వాలే దేశ గౌరవం సంకనాయకపోయినా కూడా పర్వాలే కానీ వాళ్ళకు మాత్రం రాజకీయాలే కావాలా వాళ్ళకు అధికారం మాత్రమే కావాలా మన దేశంలోని ప్రతిపక్షాలకు మొదటి ప్రాధాన్యత అయితే రాజకీయాలే చివరి ప్రాధాన్యత కూడా రాజకీయాలే ఇదే మన దేశానికి పట్టేటువంటి అత్యంత దారుణమైనటువంటి దరిద్రం అన్నమాట సరే 3 నెలల కింద లేదా మన దేశంలోని పెహల్గాంలో ఈ పాకిస్తాన్ తీవ్రవాదులు దాడి చేసి 26 మంది అమాయకులైనటువంటి మన హిందువులను పొట్టన పెట్టుకున్నారు అవునా కదా అందుకు ప్రతీకారంగా మన మోడీ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించి ఫస్ట్ ఈ తీవ్రవాదులందరినీ కూడా ఖతం చేసేశారు పాకిస్తాన్లోని తీవ్రవాదుల యొక్క శిక్షణా శిబిరాలను తీవ్రవాద రహస్య స్థావరాలను ధ్వంసం చేసేశారు అలాగే పాకిస్తాన్ యొక్క గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశారు పాకిస్తాన్ రాడార్లు కూడా నాశనం చేశారు ఆ తరువాత పాకిస్తాన్లోని వైమానిక స్థావరాలపైన దాడులు చేసి ఏకంగా 30 వైమానిక స్థావరాలను మన భారతీయ సేనలు అయితే ధ్వంసం చేసినాయి అంతేకాకుండా పాకిస్తాన్లోని ఎయిర్ ఫోర్స్ ఎసెట్స్ లోని 4వ ఎసెట్స్ ను భారత్ అయితే చెప్పాలంటే కంప్లీట్ గా తుడిచిపెట్టేసింది సరే ఈ విషయాలన్నింటినీ కూడా మన ఆర్మీ ఆధారాలతో సహా వీడియోలతో సహా బయట పెట్టింది దాదాపుగా అన్ని దాడులకు సంబంధించినటువంటి వీడియోలన్నింటినీ కూడా విడుదల చేశారు అయినప్పటికీ మన దేశంలోని విపక్షాలకు అనేక డౌట్లు ఉన్నాయంట చూడండి అనేక ప్రశ్నలు పెండింగ్ లో ఉన్నాయంట అసలు మన దేశ జాతీయ భద్రత ఏమైపోతాదో అని చెప్పేసి ఈ ప్రతిపక్షాలన్నిటికి కూడా భయంగా ఉండదంట ఎంత దేశభక్తి అయ్యాక ఎంత దేశభక్తి ఈ క్రమంలోనే ఆపరేషన్ సింధూర్కు సంబంధించి అలాగే భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఈ కాల్పుల విరమణ పైన పార్లమెంట్ లో చర్చ జరగాల్సిందేనని చెప్పేసి ఈ ప్రతిపక్షాలన్నీ కూడా పట్టుబట్టినాయి అంతేకాకుండా ఈ విషయం పైన ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని చెప్పేసి విపక్షాలన్నీ కూడా భీష్మించి కూర్చున్నాయి యానించి వచ్చింది ఎలాగంత దేశభక్తి యానించి వచ్చింది అంటాలే మీకు తెలిసినో లేదో మన దేశ సీక్రెట్స్ ఏదో ఒక విధంగా బయటికి తేవాలని చెప్పేసి ప్రతిపక్షాలు గతంలో కూడా చాలా సార్లు విశ్వ ప్రయత్నాలన్నీ కూడా చేశాయి వాళ్ళు ఏదైనా ఒక పని చేస్తారంటే ఖచ్చితంగా అది మన దేశానికి మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అది ప్రమాదమే అర్థమవుతుందా ఇప్పుడు కూడా ఏదో ప్లానింగ్ లోనే ఉన్నారు వాళ్ళు ఎందుకంటే వీళ్ళకి చైనా అన్నా పాకిస్తాన్ అన్నా ఈ దేశాలంటే రొంత ప్రేమ కాదు వీళ్ళకు మన దేశం మీద కంటే పక్కన వాళ్ళ మీదనే ఎక్కువ ప్రేమ అనమాట తమకు అసలు ఈ దేశం ఏమైపోతుందని చెప్పేసి బెంగగా ఉండదని తమకు రాజకీయాల కంటే దేశ రక్షణ అదేవిధంగా భద్రత ముఖ్యమని ఎవరికి ఈ ప్రతిపక్షాలకు కాబట్టి మేము అడిగేటటువంటి ప్రశ్నలకు అదేవిధంగా అడగని ప్రశ్నలు కూడా ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని అది కూడా ఎట్లా తెలుసా పార్లమెంట్ లో ఉభయ సభలను సమావేశపెట్టి ఈ చర్చలన్నీ కూడా నిర్వహించాలని చెప్పేసి ఈ ప్రతిపక్షాలన్నీ కలిసి పట్టుబట్టినాయి అంతే ఇక ఒక వర్గం మీడియా అయితే అబ్బా నాయనా ఇక ఈ రాహుల్ గాంధీను ఈ కాంగ్రెస్ పార్టీను మొనసెట్టెక్కిచ్చేసేటట్టే రాహుల్ గాంధీ త్రిముఖ వ్యూహాన్ని రచిస్తున్నాడని ఎవరు ఆయన త్రిముఖ వ్యూహం రాహుల్ గాంధీ ఏనుగు కుంభస్థలాన్ని కొట్టబోతున్నాడని రాహుల్ గాంధీ యుద్ధ తంత్రాన్ని అమలుపరుస్తున్నాడని చెప్పేసి రకరకాలుగా ఈ కథనాలన్నింటినీ కూడా వండి వచ్చారు మన ఉడికిడితే ఇంతకో రాహుల్ గాంధీనే పోగొడుతున్నారంటే ఇంకా తప్పులేదులే ఇంకా 24వ రాజు పూలికేసి అంతే ఇంకా అట్ట ఆ లెక్క అన్నమాట రాహుల్ గాంధీను జాకిలు పెట్టి మరీ లేపడానికి విశ్వ ప్రయత్నాలన్నీ కూడా చేశారు సరే ఈ రోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల నేతలతో ఈ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి కిరణ్ రిజిజు గారు సమావేశమైనారు ఈ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆయా పార్టీల నేతలను ఆయన అయితే అడిగినాడు అనమాట ఎప్పట్లాగానే అందుకు ఈ రాజకీయ పార్టీలన్నీ కలిసి నేను ఇంతకు ముందు చెప్పిన డిమాండ్లు అయితే చేసినాయి ఏదో ఇంతకుముందు నేను చెప్పాను కదా అవన్నీ కూడా తమకు నేరుగా ప్రధాని మోడీ గారు సమాధానం చెప్తేనే మేము విశ్రమిస్తాము లేదంటే మేము రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పేసి ఈ ప్రతిపక్షాలన్నీ కూడా డిమాండ్ చేసాగినాయి రాజీ లేని పోరాటం
నిజానికి అందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదని చెప్పేసి ఈ ప్రతిపక్షాలన్నీ కూడా అనుకున్నాయి. కానీ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి ఈ కిరణ్ రిజిజు మాట్లాడతా మేము అన్నింటికీ సిద్ధంగానే ఉన్నాం. ప్రతిపక్షాలు అడిగేటటువంటి అన్ని ప్రశ్నలకు కూడా మేము సమాధానం చెప్తాం. మీరు ఏది అడిగినా సరే మా దగ్గర సమాధానాలు అయితే రెడీగా ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ అనేది తెరిచి ఉంచినటువంటి ఒక పుస్తకం లాంటిది. ఇదేమి మేము రహస్యంగా చేయలే కదా. అందుకే ప్రతిపక్షాలు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు ప్రభుత్వం స్పష్టమైనటువంటి సమాధానం అయితే ఇస్తుంది. మీరు సిద్ధంగా ఉండండి. ఏ ఒక్క ప్రశ్న కూడా మేమైతే నిర్లక్ష్యం చేయం. ఆపరేషన్ సింధూర్తో సహా ప్రతిపక్షాలు లేవనెత్తేటటువంటి అన్ని కీలక అంశాలకు కేంద్ర ప్రభుత్వం అయితే సమాధానం ఇస్తా అని చెప్పేసి ఆ కొండ బాధలు కొట్టేశాడు. అంతే, దెబ్బతో ప్రతిపక్షాలన్నీ కూడా షాక్ అయిపోయినాయి. వీళ్ళు ఎన్ని డిమాండ్లు పెట్టినా సరే వాటిలన్నింటినీ కూడా మోడీ ప్రభుత్వం అందుకు ఒప్పుకుంటా ఉండడంతో ఇక ఏం చేయాలో దిక్కుదిలిక ఈ రాహుల్ బాబా ఇప్పుడు తల గోక్కున్నా అంట. చూద్దాం ఇంకా ఏమేమి అడగబోతారో, ఎన్ని పిచ్చి కథలు చేస్తారో పార్లమెంట్ లో, అది మనం చూస్తాం కదా. ఇంకా అడిగిపోతామా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.